ప్రాజెక్టుల పేరుతోని ఎంతో హడావుడి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ బేసిక్గా అక్కడ ఉన్నటువంటి రైతులను మోసం చేసింది. రైతుల సంక్షేమాన్ని పట్టించుకోలేదు. వాళ్లకు పునరావాసం గురించి ఒక్క ఆలోచన కూడా చేయలేదు. భారతీయ జనతా పార్టీకి ఎట్లా స్పందిస్తారు? నమస్కారం అందరికి, మీకు కో ప్యానలిస్ట్ వీక్షకులందరూ. నిజంగా చాలా దురదృష్టం. రాజకీయ నాయకులందరూ కూడాను తమ స్వార్థం కోసం ఓటు పొందని కోసం ఈ యొక్క నానా యాగాలు చేస్తాం. అందులో భాగమే ఇవాళ మిడ్ మ్యానర్ కావచ్చు, లేదంటే మల్లన్న సాగర్ కావచ్చు, లేకపోతే కాళేశ్వరం కావచ్చు, అన్ని కావచ్చు. వందల వేల కుటుంబాలన్నీ కూడా ప్రభుత్వ పరంగా చేపట్టినటువంటి యొక్క పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇష్యూస్ ప్రోగ్రామ్స్ అన్ని కూడాను దానికి బలైన కేవలం రైతులు అయితే ఉన్నారు. రైల్వే లైన్ల కోసం కావచ్చు, లేకుంటే రోడ్ల కోసం కావచ్చు, లేకుంటే ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి కావచ్చు. చట్టం 2013 ప్రకారంగా ఆ చట్టం ప్రకారంగా ఫస్ట్ R&R రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ మొత్తంగా కూడా వాళ్ళకి డబ్బులు అందాలి, రీహాబిలిటేషన్ కావాలి, సెటిల్మెంట్ జరగాలి, దాని తర్వాత వర్క్ చాలు చేయాలి. ఒకనొక సందర్భంలో మల్లన్న సాగర్లో అనేక రిట్లు పడ్డాయి. పని ఆపండి అని చెప్పేసి కలెక్టర్కు నోటీస్ పంపడం జరిగింది గౌరవ హైకోర్టు ద్వారా. దాని తర్వాత కొన్ని రోజులు ఆగింది, కొంత పేమెంట్ చేసినట్టు నాటకం అంటారు. దాని తర్వాత కేవలం డబ్బులు ఇచ్చేస్తారు కాదు కదా, వారి యొక్క విలువైన జీవితంలో నమ్ముకుని బతికేదే భూముల మీదనే ఆ యొక్క రైతుల యొక్క జీవితం అంతా కూడా కుటుంబాలు. అంత ప్రేమించి కష్టపడి పండించేటువంటి ఒక రైతుకు ఈ రకంగా అగాధంలోకి నెట్టేవాడి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగా డబ్బులు అందకుండా, రీసెటిల్మెంట్ కాకుండా, వారికి ఉపాధి లేకుండా, అవి లేవు. తర్వాత నెక్స్ట్ రైతులకు కూడా ఏమందకుండా, దాని యొక్క బెనిఫిషియరీస్ కూడా అటువంటి పని జరగకుండా ఎంత నిర్లక్ష్యం, ఎంత బాధ్యత రాహిత్యమో ప్రభుత్వంది మనం చూస్తా ఉన్నాం. ఇది పూర్తిగా ఖండించదగ్గ విషయం. రైతుల పట్ల శాపంగా గత ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వం ఏదేమైనా కానీ ఇది రైతుల పట్ల శాపంగా మారి, ఇప్పటికన్నా ప్రభుత్వం, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. స్టడీ చేయడానికి ఒక కమిటీ వేయండి. ఎంతమంది రియల్ బాధితులు ఉన్నారు, ఎంతమంది ఇంకా రోడ్ల మీద పస్తుండే పరిస్థితి ఉన్నది, అటు భూమి లేక, అటు కొనుక్కోలేక, డబ్బులు అందక, ఉపాధి లేక, వ్యవసాయం లేక, కూలీలుగా మారదామని కూలీలుగా పనిచేసే పరిస్థితి. మా ప్రాంతం అంతా కూడా కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, వ్యవసాయాన్ని నమ్ముకున్నటువంటి ఒక రైతులు వ్యవసాయంలో ఇబ్బందుల కారణంగా కూలీలుగా మారుతారు. కూలీలు కూడా సరిగ్గా దొరకకుండా గల్ఫ్ బాట పట్టేటువంటి ఒక వేలాది మంది రైతులు కూలీలుగా పోయేటువంటి పరిస్థితి. అయినా వారి యొక్క బతుకులేం మారతలేం, బతుకులో మార్పేం రావట్లేదు. ఇది నైతిక బాధ్యత సర్కారుది. కేవలం రోజువారీగా సర్కారు నాయకులంతా కూడా రోజు ఏం మాట్లాడితే ఇవాళ పేపర్ కవరేజ్ అవుతుంది, ఏం మాట్లాడితే టీవీలో బయట వస్తుంది, ఏ ప్రోగ్రామ్ పోతే 10 మందికి భాషణ చేయొచ్చనే విషయంలో శ్రద్ధ చూపే దానికన్నా లాంగ్ పెండింగ్ ఇష్యూస్, మెనీ ఫ్యామిలీస్ ఆర్ బీయింగ్ సఫర్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, లేకుంటే అవిభక్త ఆంధ్రప్రదేశ్ కావచ్చు. ఆ యొక్క ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం కారణంగా న్యాయం చేద్దాం, ఇప్పటికన్నా న్యాయం చేద్దాం స్టడీ కమిటీ వేయండి. దాన్ని సోయలేదు, దాన్ని ఆలోచన లేదు. ఇప్పుడు మళ్ళంటూ మాట్లాడితే రేపు మీరు బ్యానర్ హెడ్డింగ్ కింద బ్రేకింగ్ న్యూస్ కింద రైతుల యొక్క బయట రిలీజ్ చేసినట్టయితే మళ్ళా 2 రోజుల్లో కూర్చున్నట్టు టీవీలో చూస్తాం మనం. దాని తర్వాత రాజకీయ బాధ్యత. ఈ రకంగా జరుగుతున్నట్టు ఒక తతంగం, రాజకీయ డ్రామా తప్ప ఇంకేమైనా నిజాయితీగా ఆ రైతుల్ని ఆదుకోవడం కోసం, ఆ రైతు కుటుంబాన్ని సెటిల్మెంట్ కోసం, ఆ రైతులకు అందరి డబ్బులు అందించడం కోసం సిన్సియారిటీ లేదు ప్రభుత్వానికి. నిన్న సాయంత్రం ఇంటర్వ్యూ చూస్తా ఉన్నాను, 1 అనేది టీవీ ప్రైవేట్ ఇంటర్వ్యూ. నేను ఇప్పటిదాకా ఎలక్షన్ బిజీలో ఉన్నా, ఆ పనులు ఉన్నా. ఇప్పుడు నేను మా సర్కారు యొక్క మంత్రులు అడ్మినిస్ట్రేషన్ దృష్టి పెడతామని చెప్పి 4 months, 10, 12 days, 15 days అడ్మిట్ చేస్తారు వారు.
నేను దృష్టి పెట్టలేదు అని చెప్పేసి వారి మంత్రులందరూ కూడా ఈ పవర్ కోసమే, పార్టీ ఎక్స్పాన్షన్ కోసమే, రోజువారీగా ప్రచారం కోసమే తప్ప వారు టైంని దుర్వినియోగం చేస్తే తప్ప వారు ప్రజల కోసం చేసింది లేదని వారు ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నట్టుగా నేను నిన్న టీవీలో చూడడం జరిగింది. ఇది సర్కార్ యొక్క పరిస్థితి. ఎట్లా మారుతాయండి? ఒక్క విషయం శ్రీశైలంగా, ఒక కుటుంబంలో ఆర్థికంగా దెబ్బతింటే ఆ కుటుంబంలో కేవలం ఆ కుటుంబం యొక్క తల్లి తండ్రి మాత్రమే దెబ్బతిన్నారు. ఆ తరం మొత్తం రాబోయే తరం కూడా దెబ్బతింటుంది. మళ్ళా 25 సార్లు కావాలి, 20 సంవత్సరాలు. ఆయనకి ఎడ్యుకేషన్ దెబ్బతింటుంది, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వలేని పరిస్థితి, ఇప్పించే పరిస్థితి, ఆర్థికంగా స్తోమత కారణంగా చదువు మానే డ్రాప్ అవుట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. మళ్ళా 20 సంవత్సరాల తర్వాత వాళ్ళు కూలీనాలు పనిచేసుకొని బతికి పిల్లలు కానీ మంచిగా చదివాలని లక్ష్యంతో ఉంటే మళ్ళా ఆ పిల్లలు రానికి 25 సార్లు కావాలి. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి వాళ్ళు ఫేస్ చేస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూస్తే ఆర్థిక పరిస్థితి బాగాలేదు. సర్కార్ స్కీములు మాత్రం ఇస్తారు. లోన్లు తీసుకోవడానికి ఇప్పటికే 16-20 వేల కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నారు. ఏం చేస్తున్నారు? ఏదైనా అర్థం చేస్తున్నా? వారు సర్కారు నడపడానికి మాత్రమే, దైనందిన ఖర్చుల కోసమే, శాలరీస్ కోసమే, లేదా ఆన్గోయింగ్ స్కీమ్ల కోసం, లేదా ఇంట్రడ్యూస్ చేసేటువంటి స్కీమ్ల కోసము డైరెక్ట్ బెనిఫిషియర్స్ పేరు మీద వాళ్ళకి ఇవ్వడానికి ఉత్సాహం చూస్తుంది తప్ప పర్మనెంట్ గా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పేదరిక నిర్మూలన కోసం పర్మనెంట్ సొల్యూషన్ చూడాలి, ప్రజలకు డబ్బుతోని ప్రజల కోసం ఖర్చు పెట్టాలనే ఆలోచన సో మాత్రం ఈ యొక్క సర్కారు లేదు. ఇది తీరని అన్యాయం. వెంటనే ఒక కమిటీ వేసి ప్రజల ముందర పెట్టండి. ఆ కమిటీ రిపోర్ట్ అర్థమైతే ఎందుకోసం వాళ్ళు త్యాగం చేయాలి, ఎందుకోసం ఇవ్వాలి? చట్టం ఇయ్యక తప్పదు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లో నెసెసిటీ యాక్టివిటీస్ కోసం, ప్రోగ్రామ్ కోసం ఇవ్వాల్సిందే. రోడ్లకైనా, ఎయిర్వేస్ కైనా, రైల్వేస్ కైనా, వీటి కోసం, ప్రాజెక్టుల కోసం ఇవ్వకుండా నడదా చట్టం ఉన్నది. మరి దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళ రోడ్డు మీద తీసుకొస్తే ఇది అన్యాయం కాదా? ద్రోహం కాదా? నమ్మక ద్రోహం కాదా? చట్టం అమలు చేయమని చెప్తున్నాం కదా, వేరే ఎక్స్ట్రా బెనిఫిట్ చేయమని చెప్తారేం? వాట్ ఎవర్ లా సేస్ యూ అవాయిడ్ బై ది లా, ఇంప్లిమెంట్ చేయండి అంతే.